హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిస్ స్టోరీ టెల్లర్ తెలుగు. నేను మీ స్టోరీ టెల్లర్ని ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకే వచ్చేసాను. ఈరోజు మనం మై హస్బెండ్ ఇన్ లా అనే థాయ్ డ్రామాలో పార్ట్ 8ని తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాం. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసుకోబోయే ముందు మీరు ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ పార్ట్ ఎండింగ్లో ఏమవుతుంది అంటే టియాన్ అయితే యదాకి కాల్ చేసి ఒక ప్లేస్కి రమ్మని చెప్తాడు కదా. సో దాని తర్వాత టియాన్ మాయ్ని ఒక పబ్కి తీసుకువెళ్తాడు. ఇంకా అక్కడ టియాన్ అయితే మాయ్తో చాలా క్లోజ్గా మాట్లాడుతూ ఉంటాడు. ఇంకా మాయ్ అయితే షాక్ అయిపోతూ ఉంటుంది, ఏంటి టియాన్ ఇలా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి. ఇంకా టియాన్ ఏమంటాడు అంటే మన ఇద్దరం కలిసి అంటే రిలేషన్షిప్లో ఉందామా అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు. ఇంకా ఆ మాటలు విన్న తర్వాత మాయ్ అయితే షాక్ అయిపోతుంది. సో తనేం చేస్తుంది అంటే నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని చెప్పేసి అక్కడి నుండి వెళ్తుంది. ఇంకా అక్కడ తనకి యదా కనిపిస్తుంది అనమాట. ఇంకా యదాని చూసిన వెంటనే మాయ్ అడుగుతూ ఉంటుంది, నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి అని చెప్పి. ఇంకా అప్పుడే యదా అంటుంది, నాకు నీ గురించి తెలుసు, అసలు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు, నువ్వు కావాలని ప్లాట్ చేస్తున్నావు కదా, నీకు టియాన్ అంటే ఇష్టం లేదు అని చెప్పి మా డాడీ దగ్గరికి వచ్చావంట కదా, నాకు నీ ప్లాన్స్ అన్నీ కూడా తెలుసు, అసలు నువ్వేమనుకుంటున్నావు నీకు తెలుసా, నేను టియాన్ ఎంత రోజుల నుండి మేమిద్దరం ఇష్టపడుతున్నామో, నేను నీకు వస్తే టియాన్ ఇవ్వను అని చెప్పేసి ఇలా అంటూ ఉంటుంది. ఇంకా మాటలని విన్న తర్వాత మాయకు కూడా కోపం వస్తుంది. ఇంకా మాయ ఏమంటుంది అంటే ఏంటి నువ్వు అంటున్నావు, నీకు తెలుసా నేను ఎప్పటి నుండి టియాన్ని ఇష్టపడుతున్నానో, చాలా సంవత్సరాల క్రితం, అప్పటికి నీకు టియాన్ ఉన్నాడని కూడా తెలీదు, అప్పటి నుండే నేను టియాన్ని ఇష్టపడుతున్నాను, నేనైతే నీకు టియాన్ని ఇచ్చాను అని చెప్పేసి అంటుంది. అయితే ఇదే టైంలో అక్కడికి టియాన్ వస్తాడు. ఇంకా మాయ అన్న మాటలన్నింటినీ కూడా వింటాడనమాట. ఇంకా తనైతే అలా ఉండిపోతాడు. తర్వాత యదా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇంకా వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అక్కడికి టియాన్ వస్తాడనమాట. సో టియాన్ వచ్చేసి మాయ దగ్గరికి వెళ్తాడు. ఇంకా అప్పుడు మాయ షాక్ అయిపోతుంది, అమ్మో యదా చెప్పిన మాటలన్నింటినీ కూడా టియాన్ వినేసాడా ఏంటి అని చెప్పి తనైతే అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఇంకా తర్వాత టియాన్ ఏం చేస్తాడు అంటే మాయ్ పద మనం ఒక చోటుకి వెళ్ళాలి అని చెప్పేసి ఇంకా తన్ని లోపలికి తీసుకువెళ్తాడనమాట. సో పబ్ లోపలికి మళ్ళీ తీసుకువెళ్ళిన తర్వాత మాయ్ని పిలుస్తూ ఉంటాడు. యదా ముందు కావాలని చెప్పేసి మాయ్తో క్లోజ్గా ఉండాలి అని చెప్పి మాయ్ ఇట్రా ఇటు వచ్చి కూర్చో అని చెప్పేసి ఇంకా మాయ్తో చాలా క్లోజ్గా ఉన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటాడనమాట. యదాతో అంటూ ఉంటాడు, నువ్వు నా వెనకాల ఇంకా రావద్దు, నేను ఇది నీకు చూపించాలని నేను నిన్ను రమ్మన్నాను, నేను మాయ్ అయితే చాలా క్లోజ్ అయిపోయాం, నువ్వు మా ఇద్దరి మధ్య వండుకుంటే చాలు అని చెప్పేసి ఏమంటావు మాయ్ అని చెప్పేసి మాయ్తో కూడా అంటూ ఉంటాడు. ఇంకా మాయ్ కూడా అవును అని చెప్పేసి అంటుంది. ఇంకా అదంతా చూసిన తర్వాత యదాకైతే కోపం వచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అయితే ఇదే టైంలో యదా వాళ్ళ హస్బెండ్ కొంతమంది మనుషుల్ని పంపించి యదాని అక్కడి నుండి తీసుకురమ్మని చెప్తాడు. ఇంకా యదా అయితే షాక్ అయిపోతుంది, అసలు వాళ్ళ హస్బెండ్కి ఎలా తెలిసింది ఇదంతా అని చెప్పి. ఇంకా వాళ్ళ హస్బెండ్కి ఎలా తెలుస్తుంది అంటే యదా ఫోన్లో మాట్లాడుతున్నప్పుడు టియాన్తో యదా వాళ్ళ హస్బెండ్ కూడా వింటాడనమాట. ఇంకా తర్వాత మాయ్ అలాగే టియాన్ ఇద్దరు కూడా ఇంటికి వెళ్ళిపోతారు. ఇంకా అప్పుడు మాయ్ ఏమో టియాన్ని అడుగుతూ ఉంటుంది, అవును టియాన్, నువ్వు ఇందాక యదాకి చెప్పావు కదా, యదా రాకముందు నాకు కూడా కొన్ని వర్డ్స్ చెప్పావు, అవన్నీ నిజమేనా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు టియాన్ అంటాడు, నువ్వు అవన్నీ నిజమని ఎలా అనుకుంటావు, నేను నీలాంటి అమ్మాయిని ఎలా ఇష్టపడతాను అనుకుంటున్నావు, అదంతా యదాని నా దగ్గర నుండి దూరంగా పంపించేయడానికి అలా చేశాను, నువ్వు అవన్నీ నిజం అనుకోకు అని చెప్పేసి అంటాడు. ఇంకా అప్పుడు మాయ్ కూడా అవును నువ్వు నన్ను ఎలా ఇష్టపడతావులే అని చెప్పేసి ఇంకా లోపలికి వెళ్ళిపోయి తన రూమ్లోకి వెళ్ళి బాగా ఏడుస్తూ ఉంటుందన్నమాట. ఇంకా టియాన్ తనకి చెప్పిన మాటలన్నింటినీ కూడా తలుచుకుని తను చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. అయితే ఇదే టైంలో టియాన్ కూడా ఏం చేస్తాడు అంటే టియాన్ ఇంకా మాయ్కి తను చెప్పాడు మాట్లాడిన మాటల్ని, అలాగే మాయ్ అలాగే యదా మాట్లాడుకున్నారు కదా, చాలా సంవత్సరాల క్రితం టియాన్ ఉన్నాడు అని నీకు తెలియనప్పటి నుండి నేను టియాన్ని ఇష్టపడుతున్నాను అని చెప్పి మాయ్ అంటుంది కదా. సో ఆ డైలాగ్ అంతటిని కూడా గుర్తు తెచ్చుకుంటూ తనైతే చాలా బాధపడుతూ ఉంటాడనమాట. సో తనేమనుకుంటాడు అంటే నేను నిజంగానే మాయ్ని ఇష్టపడుతున్నానా ఏంటి అని చెప్పి అలా అనుకుంటూ ఉంటాడు. ఇంకా ప్యారలల్గా మనకి యదాని చూపిస్తారు. సో యదా అయితే వాళ్ళ హస్బెండ్ బాగా కొడుతూ ఉంటాడనమాట. ఇంకా అంతేకాదు, నువ్వు నా వెనకాల ప్లాట్ వేద్దాం అనుకున్నావా, ఇదిగో నీ అడ్వకేట్ ఇతనే కదా అని చెప్పేసి, అంటే యదా ఒక లాయర్తో మాట్లాడింది కదా వాళ్ళ హస్బెండ్కి అగెనెస్ట్గా వెళ్ళడానికి, ఆ లాయర్ని కూడా కొట్టి తీసుకొస్తాడనమాట. ఇంకా అంతేకాదు యదాని బాగా కొడతాడు. ఇంకా యదాతో ఏమంటాడు అంటే నీకు తెలుసు కదా నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని చెప్పేసి, అయినా సరే నువ్వు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తావు అని చెప్పేసి తన్ని బాగా కొడతాడు. సో కొట్టేసి తను కూడా బాధపడిపోతూ ఉంటాడనమాట. ఇంకా తర్వాత రోజు మార్నింగే ఏమవుతుంది అంటే టియాన్ అయితే పడుకుని ఉంటాడనమాట. సో టియాన్ దగ్గరికి ఎవరో వస్తున్నారు అని చెప్పేసి టియాన్కి కొంచెం కాన్షియస్ రాగానే తను ఏం చేస్తాడు అంటే లెగిసి వెంటనే ఎవరో వస్తున్నారు అని చెప్పి తను పట్టుకుంటాడు. అయితే అక్కడ ఎవరు ఉంటారంటే మాయ్ ఉంటాడనమాట. ఇంకా మాయ్ని చూసి ఎందుకు వచ్చావు ఇక్కడికి, నా రూమ్లోకి ఎందుకు వచ్చావు అని చెప్పేసి టియాన్ అడుగుతూ ఉంటాడు. ఇంకా మాయ్ చెప్దాం అనుకునేటప్పటికే అక్కడ అసలు తనకి టైం ఇవ్వడనమాట. అయితే ఇదే టైంలో ఏమవుతుంది అంటే టియాన్ వాళ్ళ మదర్ వాళ్ళ అన్నయ్య కూడా వస్తారు. ఎందుకంటే టియాన్ బర్త్డే కాబట్టి టియాన్కి విష్ చేయడం కోసం వాళ్ళందరూ కూడా వస్తారు.
ఇంక తియాన్ అయితే ఏంటి ఈ రోజు నా బర్త్‌డేనా అని చెప్పేసి ఇంక తనే షాక్ అవుతాడనమాట. సో, తన బర్త్‌డేని తను కూడా మర్చిపోతాడు. కానీ మాయ్ గుర్తుపెట్టుకొని మాయ్ తియాన్ వాళ్ళ పేరెంట్స్‌ని ఇక్కడికి రప్పిస్తుందనమాట. తియాన్ బర్త్‌డేని జరపడానికి. ఇంకా అక్కడికే మాయ్ వాళ్ళ మదర్ కూడా వస్తారు. ఇంకా మాయ్ వాళ్ళ మదర్ ఏమో తియాన్‌కి హ్యాపీ బర్త్‌డే అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకా అంతే కాదు తియాన్‌కి చెప్తూ ఉంటారు. మాయ్ కనుక ఏమన్నా తప్పు చేసి ఉంటే తనని క్షమించే. తను కొంచెం చైల్డిష్‌గా బిహేవ్ చేస్తుంది నాకు తెలుసు. నువ్వు తనని కొంచెం హ్యాండిల్ చేయాలి అని చెప్పేసి అలా అంటూ ఉంటారనమాట. అయితే ఇదే టైంలో మాయ్ కూడా అక్కడికొచ్చి అమ్మ నువ్వు ఇలాగే ఉండిపో ఇక్కడే మళ్ళీ వెళ్ళకు అని చెప్పేసి అలా మాట్లాడుతూ ఉంటుంది చిన్న పిల్లలాగా. ఇంకా తియాన్ అయితే మాయ్‌ని చూస్తూ ఉంటాడు. అదే టైంలో మాయ్ వాళ్ళ సిస్టర్ వస్తుందనమాట. అంటే తియాన్ వాళ్ళ అన్నయ్య వాళ్ళ వైఫ్ అక్కడికొస్తుంది. ఇంకప్పుడు మాయ్ అయితే సిస్టర్ మాన్‌తో అంటూ ఉంటుంది. నాకు నీ కార్ కీస్ ఇస్తావా? నేను బయటకి వెళ్ళాలి అని చెప్పి. ఇంకా మాన్ కూడా సరే అని చెప్పి మాయ్‌కి అంటే కార్ కీస్ ఇస్తుంది. ఇంకా మాయ్ అయితే వెళ్ళిపోతుందనమాట కార్ ఎక్కి. ఇంకా ఇదే దీన్నయితే తియాన్ చూస్తాడు. ఇంకా తియాన్ చూసిన వెంటనే అవును మాయ్‌కి కార్ కీస్ ఎవరిచ్చారు? మాయ్ కార్ ఏంటి? అని చెప్పేసి వెంటనే మాయ్ ఏం ప్లాట్ చేస్తదో మళ్ళీ అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంక తనైతే కింద పడిపోతాడనమాట. ఇంక తనేమో ఎలాగన్నా అక్కడికి వెళ్ళాలి అనుకుంటాడు. కానీ వాళ్ళ మదర్ తియాన్‌ని ఆపేస్తుందనమాట. ఇంక అప్పుడు తియాన్ బాధపడుతూ ఉంటాడు. అసలు ఈ మాయ్ ఏం ప్లాట్ చేసింది ఏంటి అని చెప్పేసి అలా అనుకుంటూ ఉంటాడు. కానీ తియాన్ వాళ్ళ మదర్ మాత్రం తియాన్‌కి క్లాస్ పీకుతూ ఉంటుంది. "ఏంటి ఇక్కడి నుండి మళ్ళీ తప్పించుకొని వెళ్దాం అనుకున్నావా ఏంటి? నేను నిన్ను వెళ్ళనివ్వను" అని చెప్పి అలా అంటూ ఉంటారనమాట. అయితే ఇదే టైంలో అక్కడికి మాయ్ వస్తుంది. ఇంకా మాయ్ అయితే తియాన్ కోసం అని చెప్పేసి ఒక కేక్‌ని తీసుకొస్తుంది. ఇంకా అప్పుడు తియాన్ అనుకుంటాడు, ఓహో! అయితే కేక్ తీసుకురావడానికి వెళ్ళిందా మాయ్ అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంకా మాయ్ తియాన్ బర్త్‌డేని చాలా బాగా సెలబ్రేట్ చేస్తుంది. అంతేకాదు తను తెచ్చిన కేక్ మీద ఒక అబ్బాయి డాల్ కూడా ఉంటుంది. ఇంకా ఆ డాల్ తియాన్‌దే అని చెప్పేసి అందరికీ చెప్తూ ఉంటుంది. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత తియాన్ అయితే వచ్చి బయట డల్‌గా కూర్చొని ఉంటాడు. ఇంకప్పుడు వాళ్ళ మదర్ అక్కడికొస్తారనమాట. వచ్చి ఏంటి నువ్వు ఎందుకంత డల్‌గా ఉన్నావు? నీకు ఇంకా మాయ్ నచ్చలేదా? అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంకప్పుడు తియాన్ అంటాడు, అవును నాకు మాయ్ నచ్చలేదు. నేను తనకి డివోర్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకప్పుడు వాళ్ళ మదర్ అంటారు, సరే అయితే నువ్వు డివోర్స్ ఇచ్చేయి మాయ్‌కి. నువ్వు కూడా ఇష్టం లేకుండా ఎన్ని రోజులని తనతో కలిసి ఉంటావు చెప్పు అని చెప్పేసి అంటారు. ఇంకా అది విన్న తర్వాత తియాన్ షాక్ అవుతాడు. అమ్మ నిజంగా మీరు చెప్తున్నారా? నేను డివోర్స్ ఇచ్చానా నిజంగా మాయ్‌కి అని చెప్పేసి అలా అంటూ ఉంటాడు. ఇంకప్పుడు వాళ్ళ మదర్ అంటారు, అవును నేను నిజమే చెప్తున్నాను. కానీ నువ్వు తనకి నష్టపరిహారం కింద ఒక 10,000,000 ఇవ్వాలి అని చెప్పేసి అంటారనమాట. ఇంకా అది విన్న తర్వాత తియాన్ అయితే షాక్ అవుతాడు. ఏంటి 10,000,000 ఇవ్వాలా? అంత మనీ అంటే నా దగ్గర ఎక్కడిది? నా దగ్గర అసలు మనీ లేదు అని చెప్పేసి అలా అంటూ ఉంటాడనమాట. ఇంకా వాళ్ళ మదర్ అంటారు, నువ్వు 10,000,000 ఇచ్చి తనకి డివోర్స్ ఇచ్చేయి అని చెప్పేసి వెళ్ళిపోతారు అక్కడి నుండి. ఇంక వెంటనే అంటే తియాన్ వాళ్ళ అన్నయ్యకి కాల్ చేస్తాడు. అయితే వాళ్ళ అన్నయ్య వాళ్ళ మదర్ దగ్గరే ఉంటాడనమాట. ఇంక వాళ్ళ అన్నయ్య ఏమో తియాన్‌కి అంటే నెగెటివ్‌గా మాట్లాడుతూ ఉంటాడు. తియాన్ ఏం మాట్లాడినా సరే. ఇంకప్పుడు తియాన్‌కి అర్థమైపోతుంది వాళ్ళ మదర్ కూడా అక్కడే ఉన్నారు అని చెప్పేసి. ఇంక మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే యదా వాళ్ళ డ్యాడీ హాస్పిటల్‌కి వెళ్తారు. ఇంక అక్కడే యదా ఉంటుంది. సో, యదా వాళ్ళ హస్బెండ్ యదాని బాగా కొడతాడు కదా! సో, యదాకైతే మొత్తం అంతా కూడా దెబ్బలే తగులుతాయన్నమాట. సో, అప్పుడు యదా వాళ్ళ ఫాదర్ యదాని చూస్తూ ఇంకా గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు. యదా వాళ్ళ హస్బెండ్‌తో యదా వాళ్ళ ఫాదర్ మాట్లాడిందంతా కూడా. సో, యదా వాళ్ళ హస్బెండ్‌తో యదా వాళ్ళ ఫాదర్ ఏం చెప్తారు అంటే, నేను అంటే వేరే కంపెనీ వాళ్ళతో తియాన్ వాళ్ళతో టై అప్ అవుతాను. అప్పుడు మనకి ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది కదా! అని చెప్పేసి అలా అంటూ ఉంటారు. ఇంక అప్పుడు యదా వాళ్ళ హస్బెండ్ అంటాడు, నే ఇదంతా బానే ఉంది. కానీ మీరొకటి గుర్తుపెట్టుకోండి. నాకు నచ్చని పని గనక మీ అమ్మాయి చేసింది అంటే, నేను తన్ని ఎంత సివియర్‌గా పనిష్ చేస్తానో అది మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతారనమాట. ఇంక అదంతా కూడా గుర్తెచ్చుకుంటూ ఉంటాడు యదా వాళ్ళ ఫాదరు. సో, ఆయనేమో యదాని చూస్తూ మనిద్దరిని కూడా మీ హస్బెండే కంట్రోల్ చేస్తున్నాడు. నువ్వు తనకి నచ్చినట్టు ఉండు. ఇంకా అంతకు మించి మనం ఏం చేయలేమని చెప్పేసి యదా వాళ్ళ ఫాదరేమో యదాని చూస్తూ అలా అంటూ ఉంటాడు. తర్వాత యదా వాళ్ళ ఫాదర్ సెక్రటరీ దగ్గరికి వెళ్ళి వర్క్ ఎంతవరకు వచ్చింది? మాయ్ అంతా కంప్లీట్ చేసిందా? అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇంకప్పుడు ఆ సెక్రటరీ అంటుంది, మన స్పైస్ అందరినీ కూడా తియాన్ మయన్మార్‌కి పంపించేస్తున్నారంట వేరే కంట్రీకి అని చెప్పేసి అలా అంటూ ఉంటుంది. ఇంకా అప్పుడు యదా వాళ్ళ ఫాదర్ అంటారు, అవునా? అయితే మీరు ఎలాగన్నా సరే ఆ వర్క్‌ని తొందరగా కంప్లీట్ చేసి నాకు ఇమ్మని చెప్పు. మాయ్‌కి కాల్ చేయి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంకప్పుడు ఆ సెక్రటరీ కూడా సరే అని చెప్పేసి అంటుంది. ఇంకా కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్‌లో ఏం చూపిస్తారు అంటే, తియాన్ అయితే ఆఫీస్‌లోనే ఉంటాడు. ఇంక తను అక్కడే ఆఫీస్‌లో వర్క్ చేస్తూ ఉంటాడనమాట. అప్పుడే తన కంప్యూటర్ అనేది మళ్ళీ హ్యాక్ అవుతున్నట్టు, తన కంప్యూటర్ ఏం వర్క్ అవ్వకుండా ఉంటుంది. ఇంక తను
బయటకు వెళ్ళి చూస్తాడు, అందరు కంప్యూటర్స్ కూడా అలాగే ఉంటాయన్నమాట. సో, మొత్తం అన్ని కంప్యూటర్స్ అలా ఉండేటప్పటికి ఇంకా తియాన్‌కి డౌట్ వస్తుంది. అసలు సర్వర్ రూమ్‌లో ఎవరున్నారు ఒకసారి చెక్ చేద్దామని చెప్పేసి. ఇంకప్పుడు తియాన్ వాళ్ళ ఫ్రెండ్స్ అంటారు, సర్వర్ రూమ్‌లో ఎవరు లేరంట అని చెప్పేసి అంటూ ఉంటారు. ఇంక వెంటనే తియాన్ ఏం చేస్తాడు అంటే, నేను వెళ్ళి చెక్ చేస్తాను సర్వర్ రూమ్‌లో ఎవరున్నారు అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. అయితే ఇదే టైంలో మాయ్ అయితే సర్వర్ రూమ్‌లో కంప్యూటర్‌లోంచి అన్ని కంప్యూటర్స్‌ని కూడా హ్యాక్ చేసి అక్కడున్న డేటానంతటిని కూడా కాపీ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. ఇంకా ఒక పక్క నుండి ఏమో తియాన్ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంకా మన మాయ్ అయితే అది ఆ డేటా అంతటిని కూడా కాపీ చేయడానికి చూస్తూ ఉంటుంది. సో, కాపీ అనేది 10%, 20% అలా అవుతూ ఉంటుంది. అండ్ ఈ పార్ట్ అయితే ఇక్కడితో అయిపోతుంది. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్‌ప్లనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.